శ్యామలారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అంటారు. ముఖశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతి చేస్తూ ఆమె యొక్క పెద్దరికం గురించి మాట్లాడుతూ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని చెప్పినటువంటి శ్లోకం, లేదా అమ్మవారే మూకశంకరుల్లో ప్రవేశించి ఆయన ద్వారా పలికినటువంటి శ్లోకం. కంచన కాంచీ తిలకం అంటారు. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. భూమాత, గోమాత, లోకమాత, జనకమాత వీళ్ళందరినీ కూడా స్త్రీ స్వరూపంగానే ఉపాసన చేస్తాం. ఒక గోవు ఉందనుకోండి, గోమాత అమ్మగా చూస్తాం. ఈ భూమినంతటినీ భూమాత అని చూస్తాం. సరే, కన్నతల్లి ఎప్పుడూ కన్నతల్లి, మాతృదేవోభవ. ఇక మనకి దేశమంతటినీ కలిపి దేశమాత, భరతమాత ఇలా ఉపాసన చెయ్యడం అలవాటు. ఈ ఋషి సంప్రదాయాన్నే బకించంద్ర చటర్జీ పాటించాడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని ఈ భరత భూమినంతటినీ కూడా ఒక అమ్మగా భావన చేస్తూ ప్రస్తుతి చేశాడు. అది సనాతన ధర్మంలో ఋషి సంప్రదాయం, ఋషులు ప్రవేశపెట్టినటువంటి మార్గం. మూకశంకరులు కూడా ఒక మాట చెప్తున్నారు. సప్తమోక్షపురులు అని కదా మనం చెప్తాం. 7 పురములున్నాయి. ఈ 7 పురములు కూడా మోక్షపురములు. అందులోకి ప్రవేశించడం అంటే మోక్షాధికారమును పొందినట్టు. ఒక్కొక్క యుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకొని ధర్మాచరణము అత్యంత క్లిష్టము అని అనుకున్నప్పుడు భగవంతుడు చాలా సులువుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావడానికి అవకాశం ఇస్తాడు. అందుకే ఒకానొకప్పుడు ఈ కలియుగ ప్రవేశ సమయంలో వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి కలిస్సాధుహు 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 అని అరుస్తూ పరమ సంతోషంతో నృత్యం చేశాడు. శిష్యులు తెల్లబోయారు. అదేమిటి, ఇంత గంభీరమైన వ్యక్తి వ్యాసభగవానుడేమిటి, స్నానం చేసి గంతులేమిటి, సంతోషం ఏమిటని వెళ్ళి అడిగారు. ఎలా కలిస్సాధుహు, కలిపురుషుడు ధర్మమునందు మనసు నిలబడనివ్వడు కదా, ఎప్పుడూ ఇంద్రియ సంబంధమైనటువంటి లంపటమునందు తిప్పుతూ ఉంటాడు. అటువంటిది మీరు కలిస్సాధుహు కలిస్సాధుహు అని సంతోషిస్తున్నారు ఇందువల్ల అని అడిగారు. అడిగితే వెంటనే మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్పాడు. కలియుగంలో ఒక విశేషం ఉంది. మీకు ఈ విషయం భాగవతంలో పరీక్షిత్తు కలి యొక్క సంవాదంలో కూడా కనపడుతుంది. కలిపురుషుణ్ణి నిగ్రహించి చంపకుండా పరీక్షిత్తు విడిచిపెట్టడానికి కారణం అదే. అసలు నిజానికి కలిపురుషుణ్ణి చంపేయాలి పరీక్షిత్తు, కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఓ కారణం ఉంది. తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగి పువ్వుని పాడు చేయకుండా ఎలా విడిచిపెడుతుందో పరీక్షిత్తుని నిగ్రహించి చంపకుండా అలా వదిలిపెట్టాడు పరీక్షిత్. కారణం, కలిపురుషుని వలన ఈ కలియుగంలో ప్రజలకు ఒక గొప్ప సదుపాయం ఉన్నది. ఏమిటి ఆ సదుపాయం అంటే, గడచిన యుగాలలో మీరు ఏదైనా పుణ్యకర్మని చేస్తేనే పుణ్యం. కలియుగంలో త్రికరణ శుద్ధిగా అది చెయ్యాలని సంకల్పం చేసినంత మాత్రం చేత చేసినంత మాత్రమున చిందు కదా కలిలోన పుణ్యముల్. నేను ఈ పని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా, ఏదో నోటి మాటగా పై మాటగా కాదు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు అనుకోండి, వాడు ఆ పని చేశాడు అని ఆయన ఖాతాలో వేస్తారు. నేను గంగానది స్నానం చెయ్యాలి 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 అని ఉవ్విళ్ళూరాను అనుకోండి త్రికరణ శుద్ధిగా, నేను ఎన్ని మాటలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకుని గంగ స్నానం చెయ్యాలని ఆర్తి పొందుతానో అన్ని మాటలు నేను గంగ స్నానం చేశాను అని ఖాతాలో వేస్తారు. కానీ చెడు పని దగ్గరికి వచ్చేటప్పటికీ చేస్తే తప్ప పాపం అంటారు, కానీ చేయించడం చాలా సులువుగా చేయిస్తాడు కలిపురుషుడు. అందుకే కలియుగంలో కనీసం మనసుని శుద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం అవసరం.
ఈ యుగం యొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని పరదేవత సప్త మోక్షపురులను నిర్ణయం చేసి ఈ నగర ప్రవేశం చేసినంత మాత్రం చేత మోక్షాధికారాన్ని సిద్ధింపచేస్తాను అంది. అందులో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఉత్తర భారతదేశంలో 6 మోక్షపురులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీనగరం. భారతదేశాన్ని, గోమాతని, జన్మనిచ్చిన తల్లిని వీళ్ళందరినీ మాతృస్వరూపంగా ఎలా భావన చేస్తారో ఇంత అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి కాంచీపురాన్ని కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తారు. ఎందుకని అంటే ఆ నగరం కూడా ఒక మాతృస్వరూపంగా లోకము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. అయితే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రయోగించారు. కంచన కాంచీ తిలకం అన్నారు. ఒక స్త్రీ కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి చీనాంబరములను కట్టుకుని కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి వైఢూర్య ఖచ్చితమైనటువంటి నగలను ధరించి ఎంతో విలువైనటువంటి ఇతర విషయములను తాను అలంకారం చేసుకున్నప్పటికీ లలాటమునందు తిలకము లేదనుకోండి. తిలకము అని ఎందుకంటారంటే అది కేవలము నువ్వు పువ్వు ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అని శాస్త్రవాక్కు. స్త్రీ తిలకం పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టనేటటువంటిది నువ్వు పువ్వులా ఉంటుంది అని అమరకోశం కూడా అలాగే మాట్లాడుతుంది. అందుకే తిలకం అంటారు. ఎక్కడ చెప్పినా అమ్మవారు పెట్టుకున్న దాన్ని తిలకము అనడానికి కారణం అదే. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అని. అది ఏ స్వరూపంతో ఉండనివ్వండి, లక్ష్మీదేవైనా అంతే. అందుకే మహానుభావుడు పోతన గారికి దర్శనమైంది. ఆ దర్శనంలో బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. తిలకం అంటే నువ్వు పువ్వంత ఎర్రటి బొట్టు. నువ్వు పువ్వంత ఎర్రటి బొట్టు ఒక్కటి లలాటమునందు ఉన్నది ఒక ఆమెకు. ఇద్దరూ ఎదురొచ్చినప్పుడు ఎన్ని కోట్ల ఆభరణములు పెట్టుకున్న నొసటన నువ్వు పువ్వంత బొట్టు లేని స్త్రీని మంగళప్రదంగా భావిస్తారా? ఎన్ని ఆభరణములు లేకపోయినా, చీనాంబరములు కట్టుకోకపోయినా, పాలభాగమునందు నువ్వు పువ్వంత తిలకమును ధరించినటువంటి స్త్రీని మంగళదేవతగా భావన చేస్తారా? నువ్వు పువ్వంత బొట్టు ఉంటే సుమంగళీ స్వరూపం, సువాసిని అని. ఆమె ఎవరు అన్నదానితో సంబంధం లేదు. ఆమె ఏ కులానికి చెందింది, ఆమె ఏ జాతికి చెందినది, ఆమెకి ఎంత తెలుసు, ఆమె ఏ సాంప్రదాయంలో ఉంది, ఇవన్నీ ఎవరు చూడరు. ఆమె బొట్టు పెట్టుకుని ఉన్నది, ఆమె సువాసిని. ఆమె ఎదురొచ్చిందనుకోండి, సాక్షాత్ పరదేవతయే ఎదురొచ్చినంత సంతోషంగా ప్రయాణం ప్రారంభం చేస్తాడు. అది మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ లలాటమునందు బొట్టు కలిగి ఉన్నటువంటి వారి యొక్క ముఖమండలమును దర్శనం చెయ్యడం అనేటటువంటిది అదృష్టహేతువుగా భావింపబడుతూ ఉంటుంది. అయినప్పుడు ఈ కాంచీపురం అంతటినీ కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తే కంచన కాంచీ తిలకం, అసలు ఆ కాంచీ నగరీ అనబడేటటువంటి స్త్రీ లలాటమునందు ఉన్నటువంటి బొట్టు ఏది అంటే కామాక్షి పరదేవతయే. ఆమెయే ఆ నగరికి తిలకం. అంటే ఆమె యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్తున్నారు. ఇన్ని ఇతరములు ఉన్నప్పటికీ కాంచీపురంలో ఇన్ని దేవతాస్వరూపాలున్నాయని చెప్పండి, ఇన్ని దేవాలయాలున్నాయని చెప్పండి, నొసట తిలకము లేకపోతే ఎలా ఉంటుందో కంచిలో కామాక్షి లేకపోతే అలా ఉంటుంది. కామాక్షి వైభవానికి ఒక్క మాట చాలదా? కంచన కాంచీ తిలకం. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. మహమ్మదీయుల యొక్క పీర్ల దగ్గర నుంచి వరదరాజస్వామి ఊరేగింపు వరకు ఏ ఊరేగింపు అయినా సరే కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంది. అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ ఊరేగింపు కూడా వెళ్ళదు.
ఆఖరికి పీఠాధిపతులు బయలుదేరినా సరే, పీఠాధిపతులు తిరిగి మఠప్రవేశం చేస్తున్నా సరే, ఆ కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. అంత గొప్పది కామాక్షి పరదేవత యొక్క దేవాలయం. కాబట్టి కంచన కాంచీ తిలకం, ఆవిడ కరధృత కోదండ బాణ శృణి పాశం. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో అయితే వ్యాస భగవానుడు 4 బాహువుల యందు చెప్పబడినటువంటి ఆయుధముల యొక్క క్రమం వేరుగా ఉంటుంది. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అని ఆయన ప్రతిపాదించాడు. రాగము అనబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి పాశమును, అంకుశమును 2 చేతులలో పట్టుకుంటుంది ముందు చెప్పి, తర్వాత చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటుంది తరువాతి నామంగా చెప్పారు. శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి సౌందర్యలహరి చేస్తూ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అని శంకరులు ప్రతిపాదించారు. అవే 4 ఆయుధాలు కొద్దిగా మార్చి మాట్లాడారు. ధనుర్బాణం పాశం శృణిమపి, ధనస్సు బాణములు, అలాగే ధనుర్బాణం పాశం శృణి, పాశము శృణి అంటే అంకుశం. ఆ క్రమం శంకర భగవత్పాదులు చెప్పారు. మూకశంకరులు కరధృత కోదండ బాణ శృణి పాశం, మూకశంకరులు చెప్పినప్పుడు అవి 4 ధనస్సు బాణములు శృణి పాశం, అంకుశము పాశములు చెప్పారు, పాశము చెప్పారు. ఈ 4 అమ్మవారు 4 బాహువుల యందు పట్టుకుని ఉన్నది. ఇప్పుడు కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే అన్నారు. 4 చేతులలో 4 ఆయుధములను ఆ తల్లి పట్టుకుంది. ఇప్పుడు ఆ 4 ఆయుధములను అలా పట్టుకునేటటువంటి రూపంగా శాస్త్రములో వర్ణింపబడినటువంటి రూపం యథార్థమునకెవరిది? లలితా త్రిపుర సుందరీ స్వరూపం 4 బాహువులు ఉండి 4 బాహువులలో 4 ఆయుధములు పట్టుకుంటుంది. ఆ 4 చెరుకు విల్లు 1, పుష్పబాణములు 5, అలాగే అంకుశము పాశము, ఈ 4 ఆయుధములను లలితా త్రిపుర సుందరి పట్టుకుంటుంది, లలితంబ. కానీ కామాక్షి కూడా అవే ఆయుధాలని పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కామాక్షికి లలితా త్రిపుర సుందరికి తత్వతః భేదం ఏమైనా ఉంటుందా? తత్వతః భేదం ఉండదు. కానీ ఏదో రాక్షస సంహారానికి సంబంధించిన ఆయుధాలు పట్టుకుంది అంటే అందులో కొంత ఔచిత్యం. కాదు అభయముద్ర వరదముద్ర పట్టుకుంది అంటే ముద్రల చేత కొంత ఔచిత్యం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అసలు వరదముద్ర పట్టదు, అభయముద్ర పట్టదు. పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఆ 4 ఆయుధాలు కరధృత కోదండ బాణ శృణి పాశం. దేని కొరకు పట్టుకుంది ఇవి? ఒక ఆయుధానికి కానీ ఒక వాహనానికి కానీ సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రశస్తి ఉంటుంది. విష్ణువు ఉన్నారనుకోండి, ఆయన దగ్గర గరుడ వాహనం ఉంటుంది. శివుడు ఉంటే నంది ఉంటుంది, అమ్మవారు ఉంటే సింహవాహనం ఉంటుంది, సుబ్రహ్మణ్యుడు ఉంటే నెమలి ఉంటుంది, అలా విఘ్నేశ్వరుడు ఉంటే మూషిక వాహనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనంతో అనుబంధం. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముద్ర పడతారు, లేకపోతే ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలకి ధన సంబంధమైనటువంటి శక్తి, వ్యతిరేక శక్తి 2 ఉంటాయి. అలాగే వాళ్ళు పట్టుకునేటటువంటి ముద్ర కూడా చాలా విశేషమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పడతాడు. అలా పట్టడంలో ఆయన అవతార తత్వమంతా ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు అమ్మవారు ఏ ముద్ర పట్టలేదు, ఏ ముద్ర పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. అసలు 4 ఆయుధాలు పట్టుకోవడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఎందుకు పట్టుకుంటుంది అలా? పుష్పబాణం పెట్టి కొడితే ఎవరికి నొప్పి కలుగుతుంది? చెరుకు విల్లు ఏమి దృఢంగా ఉంటుంది అంటే దీని వెనక ఆమె చేసినటువంటి లోకోపకారం ఒకటి ఉన్నది. ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు తన యొక్క పరిధిని మరిచిపోయి శంకరుడి మీదకి పుష్పబాణ ప్రయోగం చేశాడు. వెంటనే పరమశివుడు 3వ నేత్రాన్ని తెరిచాడు.
ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత మన్మధుడు భస్మరాశి అయి బూదికుప్ప అయి పడిపోయాడు. అప్పుడు శంకరుడు తండ్రి స్థానంలో నిలబడే అవకాశం లేదు, ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తే తప్ప, ఆయనకి నేను అనేకము కావాలనేటటువంటి కామము కలిగితే తప్ప లోకమునకు తండ్రిగా ఆయన వచ్చి నిలబడడు. ఆయన తండ్రిగా నిలబడి ఆమె తల్లిగా నిలబడితే తప్ప లోకంలో ప్రాణులు ఉత్పత్తి కారు. ఇప్పుడు ఆవిడేం చేసిందంటే మన్మధుడికి అపాంగత్తే లబ్ధ్వా తన కడగంటి చూపు చేత అపారమైన శక్తిని ప్రసాదించి మన్మధుడితో ఒక మాట అంది. నువ్వు పట్టుకున్న చెరుకు విల్లు, నువ్వు పట్టుకున్న పుష్పబాణాలు లోకంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళ యొక్క మనసు విచలితం అవడానికి, కామమునందు ప్రచోదనం అవడానికి పనికొస్తుందేమో. కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష కామమని మీరు భావన చేయకూడదు. కామం అంటే కోరిక అని, అది ఏ కోరికైనా కావచ్చు. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాముని యొక్క ప్రభావం చేత వస్తుంది. కాముడంటే మన్మధుడు. ఆవిడంది, ఓ మన్మథ, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే లోకాన్నంతటినీ కోరికలో తిప్పగలవేమో, పరమశివుణ్ణి తిప్పలేవు. ఆయన ముందు నీ ధాటి పనికిరాదు. ఆయన మూడవ కంటి మంటకి బూదికుప్పవైపోయావు. శంకరుడికి సంసార ప్రవేశం చేసి, సంసార ప్రవేశం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను తండ్రిగా నిలబడి ఒక్కడుగా ఉన్న తాను అనేకులుగా విస్తరించాలనేటటువంటి కోరిక కలిగి కామేశ్వరుడు కావాలంటే అది నా వలన సాధ్యమవుతుంది. నేను ఆయనని తీసుకొచ్చి నా మెడలో మంగళసూత్రం కట్టించుకొని పక్కన కూర్చోపెట్టుకొని తల్లిదండ్రులమై ఈ లోకం విస్తరించేటట్టుగా, జీవులు శరీరములు పొందేటట్టుగా, ఆయన మహాకామాన్ని పొంది కామేశ్వరుడయ్యేటట్టుగా నేను కామాక్షినై లోకములను అనుగ్రహించగలను. కాబట్టి నీ చేతిలో ఉంటే జరగదది, నా చేతిలో ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పుష్పబాణములు తాను తీసుకుంది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధములు ఏ ఉన్నాయో అవే లలితాదేవి యొక్క చేతిలోకి వెళ్ళాయి, అవే కామాక్షి చేతిలోకి వెళ్ళాయి. ఆయుధములు అవే, కానీ చేతులు మారితే వాటి ప్రభావం మారిపోతుంది. మన్మధుడి చేతిలో ఉంటే కోరికలలో తిప్పుతాడు, అమ్మవారి చేతిలో ఉంటే భగవత్పరం అయిపోతుంది కోరిక. తప్ప లౌకికమైనటువంటి కోరికలు కాదు, భగవత్ సంబంధంగా మారతాయి కోరికలు. అలా మార్చగలిగిన శక్తి నా యందు ఉన్నది అని చెప్పడానికి మన్మధుడి చేతిలో ఉంటే కేవలము లౌకిక కామమునందు మాత్రమే తిప్పగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటాడు. అదే ఆయుధములు అమ్మవారి చేతిలో ఉండగా ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి, ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.